తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హిందూపురంలో అలజడి రేగింది. ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ నేత వేణురెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీ కార్యకర్తలకు కోపం తెప్పించాయి. దాంతో వైసీపీ ఆఫీస్పై దాడి చేసి ధ్వంసం చేశారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దీపిక భర్త చేసిన వ్యాఖ్యలు రాజకీయ అగ్గిరాజేశాయి. ఎవడో హైదరాబాద్లో ఉన్నవాడి కింద బానిస బతుకులు బ్రతుకుతున్నామంటూ వేణురెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఆగ్రహించారు. ఏకంగా వైసీపీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. లేపాక్షి మండలం సిరివరంలో నిర్వహించిన వైసీపీ కార్యక్రమంలో వేణురెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణపై విరుచుకుపడ్డారు. 40 ఏళ్లుగా మనం ఎవరికిందో బానిస బతుకులు బతుకుతున్నామన్నారు వేణురెడ్డి. ఎవడో హైదరాబాద్లో ఉంటే వాడి కింద బానిస బతుకులు బతకాలా అని ప్రశ్నించారు. స్థానికంగా అందుబాటులో ఉండే తమకు ఓ ఛాన్స్ ఇవ్వాలని కోరారు. దాదాపు 40 సంవత్సరాల్లో ఒక బానిసలాగా ఎవరిని కిందో బతుకుతున్నాం మనం. ఇది ఒక్కసారి ఆలోచించండి. హిందూపుర ప్రజలందరూ ఆలోచన చేసింది ఏంటంటే, ఒక బానిసల్లాగా ఎవడో హైదరాబాద్ లో కూర్చోండి కింద బతుకుతున్నాం. వానికి ఓట్లు వేస్తాం, వాడు ఎడా కూర్చుంటాడు, మనం ఈ బానిస బతుకుతున్నాం. మనల్ని మనం పరిపాలించుకోవాలా, లేకపోతే ఎక్కడో ఉన్న వ్యక్తుల చేతుల కింద వాళ్ళ కాళ్ళ కింద బతకాలనేది మీరు ఆలోచించండి. ఒక్క అవకాశం అన్నా, ఒక్క అవకాశం లోకల్ గా ఉన్న వాళ్ళకి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. ఏం చేయాలో అంత చేసి చూపిస్తాం. మీకు ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటాం. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడూ లేని విధంగా వైసీపీ నాయకులు బాలకృష్ణని టార్గెట్ చేసి మాట్లాడడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాలకృష్ణ గురించి ఎందుకు అనవసర వ్యాఖ్యలు చేశారంటూ మండిపడుతున్నారు. బాలకృష్ణకు క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. వేణురెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఆఫీస్పై దాడి చేశారు. ఈ దాడిలో ఆఫీస్ అద్దాలు, ఫర్నిచర్, అక్కడే ఉన్న ఓ వాహనం ధ్వంసమయ్యాయి. దాడికి పాల్పడిన వారిని అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించగా వాళ్లపైన దాడి జరిగినట్లు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దాడిని వైసీపీ అధినేత వైఎస్ జగన్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, మాజీ మంత్రి శైలజానాథ్ తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. మరోవైపు బాలకృష్ణకు వేణురెడ్డి క్షమాపణ చెప్పాలంటూ హిందూపురం పట్టణంలో టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నాకు దిగారు. వేణురెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న బాలకృష్ణపై అనవసర వ్యాఖ్యలు చేసి ఉద్దేశపూర్వకంగా వైసీపీ నాయకులు రెచ్చగొడుతున్నారంటూ టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు. మరోవైపు వైసీపీ నాయకులు పట్టణంలో ర్యాలీగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 రోజుల పర్యటన కోసం బాలకృష్ణ నియోజకవర్గానికి వచ్చిన సమయంలోనే వేణురెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. నియోజకవర్గంలోనే ఉన్న బాలయ్య ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో చూడాలి.